హాయ్ నగలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులోనూ బంగారంతో చేసిన డిఫరెంట్ నగలంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు సో అలా బంగారంతో చాలా రకాల వెరైటీస్ మనం చేయించుకోవచ్చు మన దగ్గర కొంచెం బంగారం ఉన్నా దాంతో చక్కని డిజైన్స్ ప్లాన్ చేసుకోవచ్చు అంటూ బోల్డ్ అండ్ టిప్స్ అందిస్తూ ఉంటారు మనకి జ్యువెలరీ డిజైనర్ అనిత గారు మరి ఈ రోజు మనకు ఆవిడ ఏ నగల గురించి చెప్పబోతున్నారో తెలుసుకుందాం హాయ్ అనిత గారు హలో నమస్తే సో అనిత గారు ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు మరి ఈరోజు అనిత గారు ఏంటి మాకు బంగారం రిలేటెడ్ ఏం చూపించబోతున్నారు దేని గురించి చెప్పబోతున్నారు అనేసి కొన్ని డైమండ్ పెండెంట్స్ డైమండ్ అసెసరీస్ అండ్ దెన్ బ్లాక్ బీడ్స్ అండ్ దెన్ బ్లాక్ డైమండ్స్ అట్లాంటివి కొన్ని క్యాషువల్ గా వాడుకునే వస్తువులు ఓకే రెగ్యులర్ గా యూస్ చేసే డైమండ్స్ రెగ్యులర్ గా యూస్ చేసే జ్యువెలరీ ఓకే సో ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం మనం వెల్ ఫస్ట్ మెన్స్ అసెసరీస్తో స్టార్ట్ చేద్దాము ఇది బ్రోచ్ మాదిరి వాడచ్చు అండ్ దెన్ టర్బన్కి పగడీకి ఫిక్స్ చేయటానికి అనేది ఒక అబ్బాయికి పెళ్లి కాబోయేతుంది సో వాళ్ళ అమ్మకి చేశాను నేను ఈ లాకెట్ జస్ట్ ఇంతే చేశాను ఆల్మోస్ట్ ఒక 12 years బ్యాక్ సో దానికి ఇప్పుడు పైన ఎక్స్టెన్షన్ చేస్తాను ఓకే అనమాట కింద పర్ల్స్ వేసి సో డైమండ్స్ ఇవి ఏంటంటే అస్తమానము అనేది మార్చకుండా దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగినట్టుగా డిజైన్ ఫార్మాట్ బాగా వచ్చింది ఓకే యా సో ఇప్పుడు పగడిది పర్పస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని వేరేలా కూడా మనం ఇక్కడ షేర్వానికి ఇక్కడ బ్రోష్ మాదిరి వాడొచ్చు లేడీస్ లాకెట్ మాదిరి వాడొచ్చు ఇంకా హెయిర్ క్లిప్ మాదిరి వాడొచ్చు సో ఇది లాంగ్ ది పెట్టాను క్లిప్ హెయిర్ క్లిప్ కి ఈ స్క్రూ వచ్చేసి లాకెట్ కోసం సో మల్టీపర్పస్ యా డైమండ్స్ అన్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి సో ఈ షేప్ కూడా బాగా సెట్ అయింది అంటే మెన్స్ జ్యువెలరీకి సెట్ అయింది లేడీస్ కూడా వాడుకోవచ్చు ఇలా అన్ని పైకి అన్ని పెద్ద డైమండ్స్ వచ్చాయి సో యా దిస్ ఇస్ పర్ల్స్ అండ్ డైమండ్స్ కాన్సెప్ట్ లో చేశారు హెయిర్ క్లిప్ మాదిరి కూడా చాలా బాగుంటదండి బ్లాక్ హెయిర్ పైన అవును ఇలా అంటే మినిమం ఎన్ని గ్రామ్స్ పెట్టుకోవచ్చు అండి మన బడ్జెట్ దీనికి 18 grams అయింది 18 grams ఓ నైస్ యా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది కూడా అదే స్టైల్ ఇది కూడా టర్బన్ కి పెట్టచ్చు అండ్ దెన్ లాకెట్ మాదిరి వాడుకోవచ్చు సో ఇది అన్కట్స్ లో ఉంది సో ఈ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో ట్రెడిషనల్ విత్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఉన్నాయి డైమండ్స్ ఉన్నాయి అన్కట్స్ ఉన్నాయి యా సో ఇది దీనికి కూడా వెనకాల స్క్రూ ఇచ్చాను లాకెట్ మాదిరి వాడుకోవటానికి లేదా పిన్ పెట్టేసి ఫ్యాబ్రిక్ కి కూడా ఫిక్స్ చేయవచ్చు టర్బన్ కి కానీ ఇక్కడ బ్రోష్ మాదిరి మెన్ కి అనేది సో దిస్ ఇస్ ఆల్సో యూనిసెక్షువల్ డిజైన్స్ అండ్ దెన్ బ్లాక్ డైమండ్స్ లో అనేది వెస్టర్న్స్ పైన కూడా వేసుకుంటట్టుగా ఇది బాల్స్ డైమండ్ వైట్ డైమండ్ బాల్స్ బ్లాక్ డైమండ్ 3 lines ఉన్నాయి ఇది ఒక డాక్టర్ గారు అనమాట వన్ ఆఫ్ మై క్లయింట్ కస్టమైజ్డ్ పీస్ సో ఈ బ్లాక్ బీడ్స్ కావా బ్లాక్ డైమండ్స్ ఓ బ్లాక్ డైమండ్స్ అనేవి కూడా ఉంటాయా స్పార్క్లింగ్ ఉన్నాయి చూసారా ఓ నైస్ యా సో బ్లాక్ డైమండ్స్ కి హోల్ ఉంటుంది దాంట్లో స్ట్రింగ్ చేయగలిగాను ఓకే అంటే లైక్ ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయండి బ్లాక్ డైమండ్స్ చాలా ఎక్కువ ఏం కాదండి ఓకే యా అఫోర్డబుల్ యా డెఫినెట్లీ అఫోర్డబుల్ అదే ఇప్పుడు సింగిల్ బాల్ వేసుకొని బ్లాక్ డైమండ్స్ ని నైలాన్ స్ట్రింగ్ లో ఓకే చేస్తే ఎలా ఉంటుంది గోల్డ్ స్ట్రింగ్ కాకుండా నైలాన్ బడ్జెట్ తక్కువ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు గోల్డ్ పైన ఎక్కడ లేదు ఓన్లీ ఒక బాల్ వచ్చింది ఓకే సో ఇది ఫ్యూ గ్రామ్స్ లో అయిపోతుంది వెరీ కంటెంపరీ ఇది అంటే ఇవి బ్లాక్ డైమండ్స్ మెరుస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఒక బ్లాక్ బాల్ ఇది డైమండ్ బాల్ ఉంది జస్ట్ బాల్ కే బడ్జెట్ పెట్టుకోవాలి ఓకే నైస్ ఇలా కాకుండా మళ్ళీ మామూలు బ్లాక్ బీడ్స్ లో కూడా స్మార్ట్ గా ఇలా బ్లాక్ కానిక్స్ విత్ డైమండ్ రింగ్స్ వచ్చాయి సో దిస్ ఇస్ సంథింగ్ కంటెంపరీగా అంటే రఫ్ యూస్ కి ఓకే బీడ్స్ కి డైమండ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే అవి కొంచెం షైనింగ్ ఉంటాయి ఇది షైనింగ్ బ్లాక్ ఆనిక్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చి మామూలు బ్లాక్ బీడ్స్ ఈ మధ్యలో డైమండ్ రింగ్స్ వచ్చాయి సో కంటెంపరీ స్టైల్లో ఇదొకటి అండ్ దెన్ ఇక్కడ ట్రెడిషనల్ గా పెద్ద లక్ష్మీ కాసు ఉంటే గనుక దాన్ని కూడా చేసుకోవచ్చు ఇలా అనేది ఇది బ్లాక్ తహితియన్ సీ పర్ల్స్ ఏమండి బ్లాక్ తహితియన్ సీ పర్ల్స్ తహితియన్ కొత్త పేర్లన్నీ మీ దగ్గర వింటుంటాను సో ఇవి వచ్చేసి డైమండ్ రింగ్స్ మళ్ళీ మామూలు బ్లాక్ బీడ్ సింగిల్ లైన్ ఇక్కడ అంతా సింపుల్ గా ఉండి ఇక్కడ గ్రాండ్ గా వచ్చింది సో పెద్దవాళ్ళు నా ఏజ్ వాళ్ళకి కూడా ఇట్లాంటివి బాగుంటాయి యా ఇది ఒక్క రూబీ పెట్టాను అందులో కొంచెం ట్రెడిషనల్ ఒక రూబీ పెట్టాము అందులో బ్యూటిఫుల్ యా సో పెద్ద టాప్స్ కావాలనుకుంటే ఈ డిజైన్ చూసారా అంటే రెడ్ స్టోన్స్ రూబీస్ డైమండ్స్ పర్ల్స్
లైక్ పెద్ద సైజ్ ఈ మధ్య పెద్ద కమ్మలు మళ్ళీ ఫ్యాషన్ ఉందండి యా మెల్లో ఏం వేయకుండా జస్ట్ హ్యాంగింగ్స్ టాప్స్ గాని పెద్దవి పెట్టేస్తున్నారు సో ఇట్లాంటివి ఈ ఇంత పెద్ద సీపర్స్ లో కూడా మెన్ కి ఇట్లాంటివి బాగుంటాయండి చూడండి ఎంత రిచ్ గా ఉంటుంది ఇవన్నీ సౌత్ సీ పర్ల్స్ కాకపోతే జస్ట్ ఫర్ అన్ ఐడియా చూపిస్తున్నాను సో ఏది కానీ డిటాచబుల్స్ ఉండి మల్టీపర్పస్ ఉంటే డెఫినెట్లీ అంటే మంచి క్వాలిటీ తీసుకున్నప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు దాన్ని మనం రకరకాలుగా వాడుకుంటట్టు ఉండాలి అవును సో దట్ ఈస్ సంథింగ్ లైక్ యునో ఎవ్రీ వన్ షుడ్ థింక్ అబౌట్ ఇది కస్టమైజ్డ్ లాకెట్ అండ్ హ్యాంగింగ్స్ ఓకే ఒక యంగ్ అమ్మాయి ఒక వెరీ బ్యూటిఫుల్ డాక్టర్ యంగ్ డాక్టర్ న్యూలీ మ్యారీడ్ అనేది అన్ని డిజైన్స్ ఫస్ట్ నేను ఒక స్కెచ్ చేశాను అదే నాకు అన్ని డిజైన్స్ చూపెట్టాక అన్ని చూసాక మీరు వేసిన స్కెచ్ చాలా బాగుందని అనేది అది చేసేసేయమన్నారు దట్ వాజ్ సింపుల్ స్క్రిబ్లింగ్ స్కెచ్ లైక్ యూనో దిస్ ఇస్ ద స్కెచ్ ఇది లాకెట్ ఇది హ్యాంగింగ్స్ ఓకే సో ఆ అమ్మాయికి అన్ని డిజైన్స్ చూసాక స్టాక్లో కానీ అన్ని చూసాక ఇదే చేయమని చెప్పారు ఐ మీన్ ఇది చేశాక చూడండి ఐ మీన్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి సో 2 లైన్స్ డైమండ్స్ ఇది విత్ రియల్ రూబీ ఓకే ఈ మధ్య పెద్ద పెద్ద డైమండ్ సెట్లో కూడా మామూలు సింథటిక్ గ్రీన్ వాడుతున్నారు బట్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు సో నేను రూబీ పెట్టాలనుకుంటే రూబీ డైమండ్స్లో మామూలు దాంట్లో కావాలంటే మామూలు రెడ్ స్టోన్ వాడదాం కానీ డైమండ్స్కి ఖర్చు పెట్టి మామూలు రెడ్ స్టోన్ పెట్టడంలో ఇట్ డజంట్ మేక్ సెన్స్ సో ఐ బిలీవ్ ఇన్ యూజింగ్ రియల్ రూబీ ఇన్ డైమండ్స్ అని మంచి రూబీ పెట్టి మంచి క్యూట్ హ్యాంగింగ్స్ తయారైనాయి సో ఇప్పుడు పెండెంట్ కి అంటే మనం ఏం వేసుకోవచ్చు చైన్ దేనికి తన నల్లపూసల వేసుకుంటా అన్నది లేదా అంటే థిన్ చైన్ వేసుకుంటా అన్నది వెరీ బ్యూటిఫుల్ డర్మటాలజిస్ట్ దట్ గర్ల్ సో కస్టమైజేషన్లో ఇలా అంటే వాళ్ళు ఏదైతే ఊహించుకుంటారో ఆ ఒక ఊహల్లో నుంచి వాళ్ళకి కావాల్సిన డిజైన్ మేము అనలైజ్ చేసి అలా డ్రాయింగ్ చేసేస్తే ఇలా పీసెస్ వస్తాయి సో యూనో దట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ దాట్ గర్ల్ అంటే అమ్మాయి ఎప్పుడు వెళ్ళి కొనుక్కోలేదంట జ్యువెలరీ వాళ్ళ మదరే చేశారు ఇప్పుడు పెళ్ళయ్యాక ద హస్బెండ్ ఇస్ లైక్ యూనో వాంటెడ్ హర్ టు గో అండ్ షాప్ సో అది చేయగలిగాను సో సి దట్స్ హౌ కస్టమైజ్ చిన్న పీస్ ఉన్నా కావాల్సింది తగినట్టుగా చేయించుకుంటే ఇట్లా వస్తాయి అన్నమాట పీసెస్ ఇవన్నీ కస్టమైజ్డ్ పీసెస్ అండ్ దెన్ ఇది చూసారా డైమండ్ హ్యాంగింగ్ విత్ బ్లాక్ డైమండ్ ఇది చాలా బాగుంది డైమండ్ టాప్స్ విత్ బ్లాక్ డైమండ్ హ్యాంగింగ్స్ సో హ్యాంగింగ్స్ తీసేసి టాప్స్ కూడా వాడొచ్చు మనం కావాలంటే హ్యాంగింగ్స్ బాగుంది ఇది సో వెరీ కంటెంపరీ అనేది అందరికి బాగుంటది ఇట్లాంటి సో బ్లాక్ డైమండ్ హ్యాంగింగ్స్ అనేది యూజువలీ చాలా మంది వాడరు సో ఇది కొత్తగా ఉంటుంది వేసుకుంటే కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వెస్టర్న్స్ పైన కూడా బాగుంటుంది ఇది యా ఒక బంచ్ మాదిరి వచ్చింది చూసారా బ్లాక్ డైమండ్స్ అండ్ దెన్ ఇలా మల్టీ కలర్స్ లో స్ట్రింగ్ ఉన్నప్పుడు దాంట్లో చిన్న డైమండ్ లాకెట్ తో కూడా బాగుంటుంది ఇలా సింపుల్ గా అవును సారీస్ అండ్ డ్రెస్సెస్ పైకి యా ఎనీథింగ్ యూనో ఒక చిన్న లాకెట్ యూనో ఇట్ మేక్ సెన్స్ ఒక్క లాకెట్ ఉన్న చాలా వాడుకోవటానికి ఉంటుంది మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు మనం అండ్ ఇంకొక డౌట్ అనిత గారు బేసిక్గా గోల్డ్ ఏంటంటే కొంచెం చామన్ చాయ్ ఉన్న వాళ్ళకే బాగుంటుంది కంప్లెక్షన్ వాళ్ళకి అని అనుకుంటారు అసలు మనం ఈ గోల్డ్ ప్లాన్ చేసుకునేప్పుడు ఎలాంటి కంప్లెక్షన్ వాళ్ళు ఎలా కాంబినేషన్స్ వేసుకుంటే బాగుంటుందండి చాలా ఫేర్గా ఉండేవాళ్ళు కొంచెం కలర్ఫుల్గా చేయించుకున్నా బాగుంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి చాలా ఫేర్ అండి చాలా ఫేర్ ఫుల్ డైమండ్స్ కావాలంటే పెళ్ళిపోతుందని చెప్పి కొంచెం రూబీ కలర్ యాడ్ చేసి చేద్దామంటే తను ఓకే అనింది చాలా బాగా వచ్చింది అది అలాగే అనేది ఇప్పుడు చిన్న పీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూసారా ఓం లాకెట్ దీనికి ఆవిడ ఎప్పుడో టాప్స్ చేయించుకున్నారు అండ్ షీఈస్ నాట్ హ్యాపీ విత్ దట్ సో దానికి ఇలాగే సేమ్ మ్యాచింగ్ వెనకాల గోల్డ్ బ్యాక్గ్రౌండ్ పెట్టి ఈ 1 లైన్ ఆఫ్ వైట్ స్టోన్స్ దీనికి పెట్టి చేయిస్తానని చెప్పాను అంటే నేను అనేది ఏంటంటే దేనికి కానీ ఎట్లాంటి ఆర్నమెంట్ అయినా
మనకి ఎంత సూటబుల్ అవుతుందో అంతే వాల్యూమ్ వేసుకోవాలి. దానికన్నా మించి వేసుకుంటే ఆ వస్తువు బ్యూటీ ఉండదు, మన పర్సనాలిటీ కూడా అనేది ఎన్హాన్స్ అవ్వదు. లైక్ ఎనీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ లిమిటేషన్. జ్యువెలరీ ఈ మధ్య అనేది అమ్మవార్లకి వేసినట్టు, గుళ్ళో అమ్మవార్లకి వేసినట్టు చాలా పెద్ద పెద్ద వేసుకుంటున్నారు. షో ఆఫ్ ఉన్నా కానీ ఒక మంచి పర్సనాలిటీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జ్యువెలరీ ఉండాలో అంతే ఉండాలి అనేది డిస్ప్రపోర్షనేట్ గా ఉంటే ఏంటంటే ఆడ్గా ఉంటుంది. యా, అండ్ డైలీ వేర్ జ్యువెలరీ కూడా డెఫినెట్లీ కొందరు పెద్ద వేసుకున్నా బాగుంటుంది, కానీ మన ఓన్ పర్సనాలిటీని డామినేట్ చేయకూడదు జ్యువెలరీ అనేది. అసలు చిన్న చిన్న అమ్మాయిలకి పెద్ద పెద్ద వేసేస్తున్నారు, అమ్మాయే కనిపించట్లేదు. లైక్ ద ఫ్రేమ్ చిన్న షోల్డర్కి ఇంత పెద్ద హారం నేను మొన్న చూసాను ఒకటి. సో అలా కాకుండా జ్యువెలరీ అనేది జస్ట్ మన పర్సనాలిటీని ఎన్హాన్స్ చేయడానికి వేసుకోవాలి కానీ డామినేట్ చేసేయకూడదు. అప్పుడు జ్యువెలరీ బ్యూటీ ఉంటుంది, మన పర్సనాలిటీ కూడా లైక్ ఇట్ విల్ బి అవుట్ స్టాండింగ్. బట్ రెగ్యులర్గా డైమండ్స్లో ఏమైనా చిన్న చిన్న వెరైటీస్ కావాలి అని అనుకునే వాళ్ళకి నిజంగా ఈ బ్లాక్ బీడ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంకా డిజైన్ చేసుకోవచ్చు. అంటే డెఫినెట్లీ ఎవరు వేసుకుంటున్నారు వాళ్ళకి అనేది కూర్చొని డిస్కస్ చేసి కస్టమైజ్ చేసినందుకే ఇలా వస్తూ ఉంటాయి మా దగ్గర. అంటే స్టాక్లో ఉంటే డిఫరెంట్ అవన్నీ ఉన్నాయి, కాకపోతే ఇవన్నీ కస్టమైజ్డ్ పీసెస్ అన్నమాట. అంటే ప్రత్యేకంగా ఆ పీస్కి ఇంకేం అవసరము, ఏం అకేజన్ ఉంది, ఎవరు వేసుకుంటారు, దాన్ని బట్టి డిసిషన్ అవుతుంది డిజైన్. సో అవి మాకు కూడా చూపించి బోల్డ్ అనే ఐడియాస్ ఇస్తున్నారు మీరు మాకు, ఇలా చేసుకోవచ్చు, ఇలా చేయించుకుంటే బాగుంటుంది అని. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అనిత గారు. సో యాజ్ ఆల్వేస్ ఈరోజు కూడా మాకు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ మీరు చూపించారు. డైమండ్స్ అండ్ రూబీ, ఎమరాల్డ్, బ్లాక్ బీడ్స్ కాంబినేషన్. బ్లాక్ డైమండ్స్ ఈరోజు కొత్తగా బ్లాక్ డైమండ్స్ ఉంటాయని నాకు తెలిసింది ఈరోజు. చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి, కాకపోతే మెడలోనే వేసుకుంటారు. సో నాకు ఇయర్ రింగ్స్లో కూడా, బ్యాంగిల్స్లో కూడా వాడుతూ ఉన్నా. అండ్ ఇంకోటి ఈ పర్ల్ కూడా నాకు ఈరోజే తెలిసింది, నేను బ్లాక్ సీ పర్ల్, పైథియన్ పర్ల్ పేరు. సౌత్ సీ పర్ల్ నేను విన్నా, అది కూడా అనిత గారి దగ్గర నుంచి చాలా లాంగ్ బ్యాక్ తెలుసుకున్నా. సౌత్ సీ పర్ల్ ఫస్ట్ నాకు మీ నుండే తెలిసింది, ఓకే పర్ల్లో సౌత్ సీ పర్ల్ ఉంటుంది అనేసి. దెన్ దిస్. సో ఇలా మనం ఈ బ్లాగ్స్ ఇలాంటివి చూస్తుంటే ఎపిసోడ్స్, సో బోల్డ్ అంత నాలెడ్జ్ పెంచుకోవచ్చు ఇలా గోల్డ్లో, అండ్ మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు, ఈరోజు కూడా మాకు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చూపించారు. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్.